హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్ర నుండి యూరోపియన్ల రాక అనే చాప్టర్లో 50 బిట్స్ వరకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేశాను. దాని కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ కింద ఇంకో 50 క్వశ్చన్స్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పార్ట్ 1 కనుక చూడకపోతే దాన్ని కూడా ఒకసారి చూడండి. ఈ బిట్స్ అనేది ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఇంకా సచివాలయం ఉన్నాయి కదా, ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. 51వ క్వశ్చన్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక రాజకీయ శక్తిగా రూపొందుటకు పునాది వేసిన యుద్ధం. ఫస్ట్ ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ప్లాసీ యుద్ధం 1757, సెకండ్ ఆప్షన్ చందుర్తి యుద్ధం, థర్డ్ ఆప్షన్ బక్సర్ యుద్ధం, ఫోర్త్ ఆప్షన్ పానిపట్టు యుద్ధం. ఆన్సర్ ప్లాసీ యుద్ధం. 52వ క్వశ్చన్. బెంగాల్ సైన్యానికి అధునాతన యుద్ధ రీతులలో ఆర్మేనియన్ల ద్వారా శిక్షణ ఇప్పించిన నవాబు. ఆప్షన్ 1 మీర్ జాఫర్, ఆప్షన్ 2 సిరాజ్ ఉద్దౌలా, ఆప్షన్ 3 మీర్ కాసిం, ఆప్షన్ 4 అలీ వర్దీ ఖాన్. ఆన్సర్ మీర్ కాసిం. 53వ క్వశ్చన్. స్వేచ్ఛ వాణిజ్య పత్రాలు లేదా ప్రీ పాసులకు గల పేరు. ఆప్షన్ 1 హుండీ, ఆప్షన్ 2 దస్తక్, ఆప్షన్ 3 బాండు, ఆప్షన్ 4 బిల్లు. ఆన్సర్ ఆప్షన్ 2 దస్తక్. 54వ క్వశ్చన్. భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్య స్థాపనకు స్థిరీకరించిన యుద్ధం. ఆప్షన్ 1 బక్సర్ యుద్ధం, ఆప్షన్ 2 ప్లాసీ యుద్ధం, ఆప్షన్ 3 చందుర్తి యుద్ధం, ఆప్షన్ 4 రెండవ పానిపట్టు యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ 1 బక్సర్ యుద్ధం. సామ్రాజ్య స్థాపనకు స్థిరీకరించిన యుద్ధం అంటే బక్సర్ యుద్ధం. అదే పునాది వేసిన యుద్ధం అంటే ప్లాసీ యుద్ధం. రెండిట్లకి తేడా గమనించుకోండి. 55వ క్వశ్చన్. భూమి శిస్తు వసూలు చేయు హక్కులకు గల పేరు. ఆప్షన్ 1 శాసన హక్కులు, ఆప్షన్ 2 వర్తక హక్కులు, ఆప్షన్ 3 దివానీ హక్కులు, ఆప్షన్ 4 పాలన హక్కులు. ఆన్సర్ ఆప్షన్ 3 దివానీ హక్కులు. 56వ క్వశ్చన్. 1765 నుండి ఎప్పటి వరకు ద్వంద్వ ప్రభుత్వం కొనసాగింది. ఆప్షన్ 1 1771, ఆప్షన్ 2 1772, ఆప్షన్ 3 1773, ఆప్షన్ 4 1774. ఆన్సర్ ఆప్షన్ 2 1772. 57వ క్వశ్చన్. సిరాజ్ ఉద్దౌలా తర్వాత బెంగాల్ నవాబు అయినది ఎవరు. ఆప్షన్ 1 మిరాన్, ఆప్షన్ 2 రాయ్ దుర్లభ్, ఆప్షన్ 3 జగత్ సేట్, ఆప్షన్ 4 మీర్ జాఫర్. ఆన్సర్ ఆప్షన్ 4 మీర్ జాఫర్. 58వ క్వశ్చన్. మీర్ జాఫర్ను బంగారు బాతుగా ఉపయోగించుకోవడమే ఈస్ట్ ఇండియా కంపెనీ లక్ష్యం అని చెప్పిన బ్రిటిష్ చరిత్రకారుడు ఎవరు. ఆప్షన్ 1 మాలెన్సన్, ఆప్షన్ 2 ఇలియట్, ఆప్షన్ 3 డేల్స్, ఆప్షన్ 4 రాబర్ట్ ఎల్ రైక్స్. ఆన్సర్ ఆప్షన్ 1 మాలెసన్. 59వ క్వశ్చన్. మీర్ జాఫర్ తర్వాత బెంగాల్ నవాబ్ అయిన మీర్ కాసిం బ్రిటిషర్కు ఇచ్చిన ప్రాంతాలు. ఆప్షన్ 1 మిద్నాపూర్, చిట్టగాంగ్, బోర్దమాన్, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. 60వ క్వశ్చన్. బెంగాల్ రాజధాని ముర్షిదాబాద్ నుండి ముంగేర్కు మార్చిన నవాబు ఎవరు. ఆప్షన్స్ చూసుకుందాం. మీర్ కాసిం, సిరాజ్ ఉద్దౌలా, మీర్ జాఫర్, అలీ వర్దీ ఖాన్. ఆన్సర్ ఆప్షన్ 1 మీర్ కాసిం. 61వ క్వశ్చన్. మీర్ కాసింకు ఆశ్రయం ఇచ్చిన అవధ్ పాలకుడు ఎవరు. ఆప్షన్ 1 సాదత్ అలీ, వజీద్ అలీ, షా ఆలం II, షుజా ఉద్దౌలా. ఆప్షన్ 4 షుజా ఉద్దౌలా. 62వ క్వశ్చన్. మీర్ కాసిం కూటమిలో ఎవరెవరు ఉన్నారు. ఆప్షన్ 1 అవధ్ షుజా ఉద్దౌలా, ఆప్షన్ 2 మొఘల్ చక్రవర్తి షా ఆలం II, ఆప్షన్ 3 సిరాజ్ ఉద్దౌలా. ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2. 63వ క్వశ్చన్. మీర్ కాసిం కూటమికి బ్రిటిష్ జనరల్ మన్రోకు జరిగిన యుద్ధం ఏది. ఆప్షన్ 1 ప్లాసీ యుద్ధం,
బక్సర్ యుద్ధం, సోబ్రాన్ యుద్ధం, కోరెగాం యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ 2 బక్సర్ యుద్ధం. 64వ క్వశ్చన్. బక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1762, 1763, 1764, 1765. ఆన్సర్ ఆప్షన్ 3 1764. 65వ క్వశ్చన్. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 1 1762, 1763, 1764, 1765. ఆన్సర్ ఆప్షన్ 4 1765. 66వ క్వశ్చన్. రాబర్ట్ క్లైవ్ ఏ ఒప్పందం ద్వారా బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాడు? ఆప్షన్ 1 అలహాబాద్ ఒప్పందం, అలీనగర్ ఒప్పందం, వడగాం ఒప్పందం, డియోగాం ఒప్పందం. ఆన్సర్ ఆప్షన్ 1 అలహాబాద్ ఒప్పందం. 67వ క్వశ్చన్. ద్వంద్వ ప్రభుత్వం ద్వారా ఏ హక్కులు బ్రిటిష్ వారు పొందారు? ఆప్షన్ 1 దివానీ హక్కులు, ఆప్షన్ 2 వర్తక హక్కులు, ఆప్షన్ 3 రెవెన్యూ హక్కులు, ఆప్షన్ 4 శాసన హక్కులు. ఆన్సర్ ఆప్షన్ 3 రెవెన్యూ హక్కులు. 68వ క్వశ్చన్. ఆధునిక భారతదేశ చరిత్రలో స్వదేశీ విదేశీ సైన్యాలకు జరిగిన తొలి యుద్ధం. ఆప్షన్స్ చూసుకుంటే అడియార్ లేదా సాంతోమ్ యుద్ధం, అంబూర్ యుద్ధం, చెంగమ యుద్ధం, తెలగాం యుద్ధం. ఆన్సర్ అడియార్ లేదా సాంతోమ్ యుద్ధం. 69వ క్వశ్చన్. స్వదేశీ సైన్యాల అసమర్థతను విదేశీయులకు తెలియజేసిన ఆధునిక భారతదేశ చరిత్రలో తొలి యుద్ధం ఏది? ఆప్షన్ 1 అంబూర్ యుద్ధం, చెంగమ యుద్ధం, అడియార్ లేదా సాంతోమ్ యుద్ధం, తెలగాం యుద్ధం. ఆన్సర్ అడియార్ లేదా సాంతోమ్ యుద్ధం. 70వ క్వశ్చన్. హైదరాబాద్ రాజ్య స్థాపకుడు నిజాం ఉల్ ముల్క్ మరణించింది. ఆప్షన్ 1 1745, 1746, 1747, 1748. ఆన్సర్ 1748. 71వ క్వశ్చన్. రెండవ కర్ణాటక యుద్ధంలో ఆంగ్ల కంపెనీ గవర్నర్. ఆప్షన్ 1 మన్రో, వాట్రన్, శాండర్స్, మెడో. ఆన్సర్ ఆప్షన్ 3 శాండర్స్. 72వ క్వశ్చన్. కావేరి, అరణి, పాక్ యుద్ధాలలో చందా సాహెబ్ను ఓడించి వధించిన ఆంగ్ల సేనాని. ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ 2 రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ 3 కారన్ వాలిస్, ఆప్షన్ 4 వెరల్స్. ఆన్సర్ ఆప్షన్ 2 రాబర్ట్ క్లైవ్. 73వ క్వశ్చన్. దివి నుండి భువికి దిగిన సేనానిగా వర్ణించబడిన ఆంగ్లేయ సేనాని ఎవరు? ఆప్షన్ 1 రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ 2 వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ 3 కారన్ వాలిస్, ఆప్షన్ 4 వెరల్స్. ఆన్సర్ ఆప్షన్ 1 రాబర్ట్ క్లైవ్. 74వ క్వశ్చన్. భారతదేశంలో బ్రిటిష్ వారి అధికార విస్తరణను నిర్ణయించిన రాష్ట్రం. ఆప్షన్ 1 మైసూర్, ఆప్షన్ 2 బెంగాల్, ఆప్షన్ 3 మరాఠా, ఆప్షన్ 4 సింధ్. ఆన్సర్ ఆప్షన్ 2 బెంగాల్. 75వ క్వశ్చన్. మొఘల్ సామ్రాజ్య కాలంలో అత్యంత ఐశ్వర్యవంతమైన రాష్ట్రం. ఆప్షన్ 1 సింధ్, ఆప్షన్ 2 బెంగాల్, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 అవధ్. ఆన్సర్ ఆప్షన్ 2 బెంగాల్. 76వ క్వశ్చన్. సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా ఆంగ్లేయులు బలపరిచిన అతని సవతి సోదరుడు ఎవరు? ఆప్షన్ 1 షాకత్ జంగ్, మీర్ జాఫర్, మీర్ కాసిం, షుజా ఉద్దౌలా. ఆన్సర్ ఆప్షన్ 1 షాకత్ జంగ్. 77వ క్వశ్చన్. చీకటి గది ఉదంతం సంభవించిన రోజు. ఆప్షన్ 1 1756 జూన్ 20, ఆప్షన్ 2 1757 జూన్ 20, ఆప్షన్ 3 1756 జూలై 20, 1757 జూలై 20. ఆన్సర్ ఆప్షన్ 1 1756 జూన్ 20.
78వ క్వశ్చన్. కలకత్తాను ఆక్రమించి సిరాజ్ ఉద్దౌలా దానికి పెట్టిన పేరు. ఆప్షన్ 1 సిరాజ్ నగర్, అలీనగర్, ముర్షిద్ నగర్, అలీ వర్గీ నగర్. ఆన్సర్ అలీనగర్. 79వ క్వశ్చన్. ప్లాసీ అనే గ్రామం బెంగాల్లో ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1 నదియా, ఆప్షన్ 2 ఆరంబాగ్, ఆప్షన్ 3 బేదినీపూర్, ఆప్షన్ 4 నందిగ్రామ్. ఆన్సర్ ఆప్షన్ 1 నదియా. 80వ క్వశ్చన్. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి కంపెనీ ప్రత్యక్ష పాలన నెలకొల్పాల్సిన గవర్నర్. ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్, ఆప్షన్ 2 రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ 3 వెరెల్స్, ఆప్షన్ 4 కారన్ వాలిస్. ఆన్సర్ ఆప్షన్ 3 రాబర్ట్ క్లైవ్. 81వ క్వశ్చన్. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రత్యక్ష పాలన ఏర్పడిన తొలి రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 బొంబాయి, బెంగాల్, మద్రాస్, మైసూర్. ఆన్సర్ ఆప్షన్ 2 బెంగాల్. 82వ క్వశ్చన్. మైసూర్ రాజ్యంను స్థాపించింది ఎవరు? ఆప్షన్ 1 చలక కృష్ణరాజ్ వడయార్, సాదుతుల్లా ఖాన్, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్. ఆన్సర్ ఆప్షన్ 1 చలక కృష్ణరాజ్ అడయార్. 83వ క్వశ్చన్. హైదర్ అలీ 1755లో ఫ్రెంచి సహాయంతో ఎక్కడ ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 మద్రాసు, ఆప్షన్ 2 దొండిగల్, ఆప్షన్ 3 శ్రీరంగపట్టణం, ఆప్షన్ 4 మైసూర్. ఆన్సర్ ఆప్షన్ 2 దుండిగల్. 84వ క్వశ్చన్. హైదర్ అలీ మైసూర్ను ఆక్రమించిన సంవత్సరం. ఆప్షన్ 1 1764, 1763, 1762, 1761. ఆన్సర్ 1761. ఆప్షన్ 4. 85వ క్వశ్చన్. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1767 నుంచి 69 మధ్య, 1768 నుంచి 69, 1776 నుంచి 79, 1767 నుంచి 68. ఆన్సర్ ఆప్షన్ 1 1767 నుంచి 69 మధ్యలో. 86వ క్వశ్చన్. మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం 1792లో ఏ ఒప్పందం ద్వారా ముగిసింది? ఆప్షన్ 1 ఆక్సిలా చాపెల్ ఒప్పందం, మంగళూరు ఒప్పందం, శ్రీరంగపట్టణం ఒప్పందం, మద్రాసు ఒప్పందం. ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీరంగపట్టణం ఒప్పందం. 87వ క్వశ్చన్. నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి కారణం ఏమిటి? ఆప్షన్ 1 హైదర్ అలీ తన రాజ్యమును అన్ని వైపులా విస్తరించడం. ఆప్షన్ 2 బ్రిటిష్ మైసూర్ రాజ్యంలో మహేపై దాడి చేయుట. ఆప్షన్ 3 టిప్పు సుల్తాన్ ట్రావెన్కోర్పై దాడి చేయటం. ఆప్షన్ 4 మారిషస్ నుండి ఫ్రెంచ్ సైన్యం రావడం. ఆన్సర్ మారిషస్ నుండి ఫ్రెంచ్ సైన్యం రావడం. 88వ క్వశ్చన్. నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 వెల్లెస్లీ, ఆప్షన్ 2 కార్న్వాలిస్, ఆప్షన్ 3 వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ 4 వెరల్స్. ఆన్సర్ ఆప్షన్ 1 వెల్లెస్లీ. 89వ క్వశ్చన్. నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పును చంపింది ఎవరు? ఆప్షన్ 1 జనరల్ మేడో, ఆప్షన్ 2 జనరల్ స్టూవర్ట్, జనరల్ లేక్, జనరల్ మాల్కోన్. ఆన్సర్ ఆప్షన్ 2 జనరల్ స్టూవర్ట్. 90వ క్వశ్చన్. ఐరోపా వారి వలె బ్యాంకింగ్ వ్యవస్థను మైసూర్ రాజ్యంలో ప్రవేశపెట్టింది. ఆప్షన్ 1 హైదర్ అలీ, ఆప్షన్ 2 నంద్యరాజ్, ఆప్షన్ 3 టిప్పు సుల్తాన్, ఆప్షన్ 4 దేవరాజ్. ఆన్సర్ ఆప్షన్ 3 టిప్పు సుల్తాన్. 91వ క్వశ్చన్. ఫ్రెంచి విప్లవం చేత ప్రభావితమైన మైసూర్ పాలకుడు. ఆప్షన్ 1 హైదర్ అలీ, ఆప్షన్ 2 టిప్పు సుల్తాన్, సంధ్యరాజ్, దేవరాజ్. ఆన్సర్ ఆప్షన్ 2 టిప్పు సుల్తాన్. 92వ క్వశ్చన్.
మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం 1769లో ఏ సంధితో ముగిసింది? ఆప్షన్ 1 మంగళూరు ఒప్పందం, ఆప్షన్ 2 శ్రీరంగపట్టణం ఒప్పందం, ఆప్షన్ 3 మద్రాస్ ఒప్పందం, ఆప్షన్ 4 బొంబాయి ఒప్పందం. ఆన్సర్ ఆప్షన్ 3 మద్రాస్ ఒప్పందం. 93వ క్వశ్చన్. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో విజయం సాధించింది ఎవరు? ఆప్షన్ 1 బ్రిటిషర్స్, ఆప్షన్ 2 ఫ్రెంచ్, ఆప్షన్ 3 టిప్పు సుల్తాన్, ఆప్షన్ 4 హైదర్ అలీ. ఆన్సర్ ఆప్షన్ 4 హైదర్ అలీ. 94వ క్వశ్చన్. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780 నుండి 84లో బ్రిటిష్ గవర్నర్ ఎవరు? ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్, వెరల్స్, కారన్ వాలిస్, ఆప్షన్ 4 వెల్లస్లీ. ఆన్సర్ వారన్ హేస్టింగ్స్. ఆప్షన్ 1. 95వ క్వశ్చన్. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం జరగడానికి బ్రిటిష్ ఏ ప్రాంతంపై దాడి చేయడం వల్ల జరిగింది? ఆప్షన్ 1 శ్రీరంగపట్టణం, మాహే, మైసూర్, ట్రావెన్కోర్. ఆన్సర్ ఆప్షన్ 2 మాహే. 96వ క్వశ్చన్. జనరల్ అయ్యర్ కూట్ 1781లో ఏ యుద్ధంలో హైదర్ అలీని ఓడించాడు? ఆప్షన్ 1 చెంగమ యుద్ధం, ఆప్షన్ 2 వందవాసి యుద్ధం, ఆప్షన్ 3 పోర్టు నోవో యుద్ధం, ఆప్షన్ 4 శ్రీరంగపట్టణ యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ 3 పోర్టు నోవో యుద్ధం. 97వ క్వశ్చన్. టిప్పు సుల్తాను బ్రిటిష్తో 1784లో ఏ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగిసింది? ఆప్షన్ 1 మద్రాస్ ఒప్పందం, ఆప్షన్ 2 శ్రీరంగపట్టణం ఒప్పందం, ఆప్షన్ 3 మంగళూరు ఒప్పందం, ఆప్షన్ 4 మైసూరు ఒప్పందం. ఆన్సర్ ఆప్షన్ 3 మంగళూరు ఒప్పందం. 98వ క్వశ్చన్. టిప్పు సుల్తాన్కు గల బిరుదు? ఆప్షన్ 1 మైసూర్ పులి, ఆప్షన్ 2 జాతీయవాది, ఆప్షన్ 3 మైసూర్ సింహం, ఆప్షన్ 4 మైసూర్ రాజు. ఆన్సర్ ఆప్షన్ 1 మైసూర్ పులి. 99వ క్వశ్చన్. జీవితాంతం గొర్రెల్లా బ్రతకడం కంటే ఒక్కరోజు సింహంలా బ్రతికినా చాలు అని చెప్పింది ఎవరు? ఆప్షన్ 1 హైదర్ అలీ, ఆప్షన్ 2 టిప్పు సుల్తాన్, ఆప్షన్ 3 శివాజీ, ఆప్షన్ 4 మహారాజా రంజిత్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 2 టిప్పు సుల్తాన్. 100వ క్వశ్చన్. టిప్పు సుల్తాన్ చిహ్నం ఏది? ఆప్షన్ 1 సింహం, ఆప్షన్ 2 ఏనుగు, ఆప్షన్ 3 ఎద్దు, ఆప్షన్ 4 పులి. ఆన్సర్ ఆప్షన్ 4 పులి. ఇంకా ఈ చాప్టర్ నుండి ఇంకో 120 క్వశ్చన్స్ పెండింగ్ ఉన్నాయి. మొత్తం ఈ చాప్టర్ క్వశ్చన్స్ 220 వరకు ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నౌ.